హాయ్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నా పేరు సౌమ్య. నా ఛానల్లో మీరు మేకప్, హార్స్ అండ్ స్టైలింగ్ వీడియో చూడొచ్చు. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను మీకు హాల్ చూపిస్తాను. ఎలాగో హాలే నడుస్తుంది ఎక్కువ, సో హాల్నే చూపిస్తాను. బట్ ఏంటంటే నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ సిరీస్ అని అప్పుడు అనుకున్నాను, కానీ అది మధ్యలో బ్రేక్ అయింది. బట్ మళ్ళీ నేను ఇన్స్టా పేజ్లోనే షాపింగ్ చేశాను. అవి ఆల్మోస్ట్ అన్ని రీచ్ అయిపోయాయి. అది చేద్దాం అనుకున్నాను, బట్ దానికంటే ముందు కూడా నేను ఇంకొక హాల్ చేయాలనిపించింది. ఎందుకంటే సైట్లో మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి, చాలా చాలా హ్యూజ్ డిస్కౌంట్లో. సో ఇన్స్టా పేజెస్లో అంటే ఎప్పుడు ఉంటాయి కాబట్టి తర్వాత అయినా చేయొచ్చు. ఈ సైట్లో కొన్నవి ఇప్పుడు చూపిస్తే సేల్ రన్ అవుతుంది కాబట్టి, సో ఇప్పుడు షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఈరోజు మొత్తం చూపించేవి వెస్ట్రన్ వేర్ హాల్, కంప్లీట్ వెస్ట్రన్ వేర్ చూపిస్తున్నాను. నేను తీసుకునే మొత్తం అజియో నుంచి నేను ఇంతకుముందు కూడా చేశాను హాల్. సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా మళ్ళీ కొన్ని కొత్త కలెక్షన్ తీసుకున్నాను, బట్ మొత్తం వెస్ట్రన్ వేర్ ప్రిఫర్ చేశాను ఈసారి. చాలా మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి. నేను మంచి డిస్కౌంట్లోనే తీసుకున్నాను అన్నీ. ఆల్మోస్ట్ కొన్ని అయితే ఆల్మోస్ట్ 2000 ఉన్నవి నాకు జస్ట్ 300-400లో కూడా ఉన్నాయి. సో అవన్నీ నేను నెక్స్ట్ హాల్లో చూపిస్తాను. అంటే పార్ట్ 2 కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి పార్ట్ 1 అజియో హాల్. సో పార్ట్ 2 కూడా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కలెక్షన్ మీరు చూడొచ్చు. సో ఈరోజు వచ్చేసి అజియో హాల్ కంప్లీట్ వెస్ట్రన్ వేర్ హాల్ మంచి సేల్ రన్ అవుతుంది. సో అవన్నీ నేను మీకు ఫస్ట్ చూపిస్తాను. ఈ వీడియోలో చూపించవచ్చు, బట్ ఏంటంటే నేను ట్రై అండ్ హాల్ అనుకున్నాను. ఎందుకంటే ఫోటోలో చూసిన దానికంటే వేసుకుంటే ఎలా ఉంటుందో తెలిస్తే కూడా చాలా బాగుంటుంది కదా. సో అందుకోసం నేను తీసుకున్నవి వేసుకొని చూపించాలి కాబట్టి అన్నీ ఒకేసారి చూపించలేను, చాలా లెందీ అయిపోతుంది కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఎలాగో నాకు ఇంకొన్ని రిసీవ్ అవ్వాలి, సో అవి వచ్చే లోపల ఇది పార్ట్ 1 అయిపోతుంది. సో ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ ఇది ఎలాగో వేసుకున్నాను కాబట్టి ఇదే చూపిస్తాను. ఇది చాలా చాలా బాగుంది. మీకు వీడియోలో మళ్ళీ అది డల్గా కనిపిస్తుందేమో కలర్, బట్ లైవ్లో చాలా బ్రైట్గా మంచి కలర్ఫుల్గా ఉంది. సో నేను ఇది కలర్ కోసం తీసుకున్నాను. ఇలాంటి టై మోడల్ అనమాట. మన ఫ్రంట్ అయినా టై చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ అయినా టై చేసుకోవచ్చు. నేను చూపిస్తాను మళ్ళీ. సో ఓవరాల్గా టాప్ మాత్రం ఇలా ఉంటుంది అండ్ బ్యాక్. సో ఇది అది కలర్ఫుల్గా అండ్ డిఫరెంట్ లైన్స్. సో దీనికోసం కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు నేను ఈ మేకప్ వేసుకున్నాను ఈరోజు, కొంచెం బ్రైట్గా. అండ్ ఈ ఇయర్ రింగ్స్తో పేర్ చేసుకున్నాను ఈ టాప్. ఈ ఇయర్ రింగ్స్ కూడా నేను మీకు ఈ ఇయర్ రింగ్స్ హాల్ కూడా మీకు షేర్ చేశాను ఇంతకుముందే. ఇవన్నీ ఇయర్ రింగ్స్ మొత్తం నేను తీసుకునింది ఇయర్ రింగ్స్ నెస్ట్ నుంచి. ఆ లింక్ కూడా నేను ఇయర్ రింగ్స్ హాల్ కూడా లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే చూడండి, ఎందుకంటే అందులో కూడా చాలా మంచి కలెక్షన్ అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి. సో ఈ టాప్కి నేను ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఈ మేకప్తో నేను పేరప్ చేసుకున్నాను. సో నాకు ఐ మేకప్ కూడా నచ్చింది, అంటే బ్రైట్గా ఉంది కాబట్టి. సో ఇది వచ్చేసి ఫస్ట్ టాప్. సో ఇది క్లాత్ వచ్చేసి పాలిస్టర్ అని ఉంది, బట్ మనకి కంప్లీట్ పాలిస్టర్ అంటే సిల్క్ టైప్ అలా మాత్రం కాదు, చాలా మంచి క్లాత్ అని చెప్పొచ్చు. అండ్ చాలా 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 బాగుంది క్లాత్, మంచి కంఫర్టబుల్గా ఉంది. సో ఇలా ఫ్రంట్ టై మోడల్ వస్తుంది. ఇది కావాలంటే బ్యాగ్ కూడా మీరు టై చేసుకోవచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్ కాస్ట్ వచ్చి 799, అంటే ఆల్మోస్ట్ 800 రూపీస్. బట్ నేను దీన్ని 336 రూపీస్కి తీసుకున్నాను. నాకు బెస్ట్ డీల్లోనే వచ్చింది. అండ్ నేను తీసుకున్న టాప్స్ అన్ని చాలా చాలా అఫోర్డబుల్ రేంజ్లో వచ్చేసాయి. చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఈ లింక్స్ అన్నీ నేను కింద ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు. సేమ్ మోడల్ కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ కూడా ఉన్నాయి, బట్ నేను లింక్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తాను కింద ప్రతి ఒక్క టాప్ది. వచ్చేసి ఇది. సో ఇలా ఫ్రంట్ నాట్ వస్తుంది మనకి ఇలా వస్తుంది. మీరు కావాలంటే ఫ్రంట్ టై చేసుకోవచ్చు, లేదంటే ఇలా బ్యాగ్ కూడా టై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ ఓవరాల్ మాత్రం చాలా బాగుంది కలర్ఫుల్గా. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది. ఇలాంటి స్లీవ్స్ వచ్చాయి, అంటే ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న రఫుల్స్ వచ్చాయి. ఇక్కడ ఎలాస్టిక్ ఉంది, అంటే కొంచెం బుట్ట చేతుల్లాగా కనిపిస్తుంది మనకి. నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ సేమ్ ఉంటుంది డీప్గా. అంటే నేను ఇది ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఇది అప్పుడప్పుడు శారీస్ కూడా వేసుకోవచ్చు. అంటే ఈ మధ్యలో క్రాప్ టాప్స్ కానీ టీషర్ట్స్ కానీ ఎక్కువ శారీస్ మీద పేర్ చేస్తున్నాం కాబట్టి, సో అలా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను డీప్ నెక్ ఉన్న
బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. సో నేను అన్నీ వేసుకొని మళ్ళీ లాస్ట్కి చూపిస్తాను. సో ఇది మాత్రం అయితే జస్ట్ ఒక పీచ్ కలర్ పైన నియాన్ ఎల్లో డాట్స్ వచ్చాయంతే, పోల్కా డాట్స్ లాగా. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్. సో దీని క్లాత్ వచ్చేసి రేయాన్ అని మెన్షన్ చేశారు కానీ బట్ ఇది నార్మల్గా బనియన్ క్లాత్ అలానే ఉంటుంది. నార్మల్ టీషర్ట్స్ క్లాత్ ఎలా ఉంటుందో అలానే ఉంది. చాలా బాగుంది క్లాత్ కూడా. సో దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 700 రూపీస్. సో ఇది నేను 367 రూపీస్కి తీసుకున్నాను. సో సెకండ్ టాప్ వచ్చేసి ఇది. నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది బ్లూ కలర్ ప్లెయిన్, అంటే ఇది చాలా ఓవర్ సైజ్ అనమాట. ఇంత సైజ్ ఉంది. బట్ నేను రిటర్న్ చేస్తా అనుకున్నాను చూడగానే, బట్ ఒకసారి వేసుకొని స్టైలింగ్ చేసుకొని ట్రై చేశాను. ట్రై చేశాక ఉంటే బాగానే ఉంది అని అనిపించింది. అంటే అన్నీ ఒకటే ప్యాటర్న్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇది చాలా ఓవర్ సైజ్ అని చెప్పొచ్చు. అంటే ఆల్మోస్ట్ నాకు డబల్ సైజ్ ఉంది. బట్ నేను ఇది ఒకసారి స్టైలింగ్ చేసి ట్రై చేశాను, నాకు నచ్చింది. అండ్ ఇది మొత్తం ఇక్కడ ట్రాన్స్పరెంటే ఉంటుంది. మనకి ఇది వేసుకుంటే కూడా లోపల ట్రాన్స్పరెంటే ఉంటుంది. సో ఖచ్చితంగా పెట్టుకోవడం అవసరం ఉంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ఉంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా లేదు, బట్ నేను వేసుకొని చూపిస్తాను ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఇంత వెడల్పు ఉందన్నమాట. ఇది చాలా ఓవర్ సైజ్. ఇది సైజ్ వచ్చేసి ఇంకా నేను ఎందులో తీసుకునేది ఎస్, బట్ ఎస్నే ఇంత ఉంది. ఎక్సెస్ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇంత ఉంటుందేమో ఎక్సెస్, బట్ ఇది నేను ఎక్కువ సజెస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇది అందరు లైక్ చేయరు. బట్ నేను కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఇది అలానే ఉంచేసాను. సో ఇది కింద వచ్చేసి ఇలా స్లాంట్ వస్తుంది అనమాట, స్ట్రైట్ లైన్ రాదు. కింద ఇది వచ్చేసి జార్జెట్. ఇది కూడా నార్మల్ అంటే సాఫ్ట్ క్లాత్, అంటే నార్మల్ టీషర్ట్ క్లాత్ అంతే, జస్ట్ బేసిక్ ప్లెయిన్. సో ఇది చూస్తే ఇలా ఉంది అని అనుకుంటారు కానీ వేసుకొని చూపిస్తే అంటే స్టైలింగ్ చేస్తే మాత్రం చాలా బాగుంది. సో ఇదొకటి. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్, బట్ నేను ఇది 370 రూపీస్కి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా నేను బాటమ్స్ చూపిస్తాను, అంటే ప్యాంట్స్ అండ్ పలాజోస్ చూపిస్తాను. జస్ట్ నార్మల్ క్యూలాట్స్ లాగా ఉంటుంది, అంటే ఫుల్ సైజ్ కాకుండా నార్మల్ కాఫ్ లైన్ సైజ్ వస్తుంది. సో ఇది ఒక ఎల్లో పైన, నాకు ఈ మధ్య చాలా ఎల్లోస్ అయిపోయినాయి, ఎల్లోస్ ఎక్కువైపోయాయి. బట్ ఓవరాల్గా చూస్తే మళ్ళీ ఎల్లోకి అట్రాక్ట్ అయిపోతున్నాను. బట్ ఇది కూడా ఎల్లోనే, ఎల్లో పైన మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి కింద మధ్యలో మాత్రం లేస్ లాగా వచ్చింది. సో ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 900 రూపీస్, బట్ నేను ఇది 320 రూపీస్కి తీసుకున్నాను. సో ఇది నార్మల్ రేయాన్ క్లాత్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక మిడ్ రైజ్ ప్యాంట్ తీసుకున్నాను. మిడ్ రైజ్ అంటే లో వేస్ట్ అంటే ఇక్కడ దాకా వస్తుంది, అంటే నార్మల్ ఇంత నుంచి ఉంటుంది. మిడ్ రైజ్ అంటే కొంచెం ఇక్కడ వరకు వస్తుంది. హై రైజ్ అంటే ఆల్మోస్ట్ ఇంతవరకు ఉంటుంది. లావు ఉన్నాం అనుకునే వాళ్ళకు, అంటే నేను ఎక్కువ హై వేస్టే ప్రిఫర్ చేస్తాను. సో హై వేస్ట్ చాలా బాగుంటుంది, అంటే మనకి కొంచెం టమ్మీ అనేది కవర్ అయిపోతుంది అనమాట. బట్ ఇది మిడ్ రైజ్, సో అంటే ఇంతవరకు వస్తుంది, ఇలా ఉంటుంది. సో ఇది ఒక ప్యాంట్. సో ఇది వచ్చేసి ఫస్ట్ టాప్కి నేను వేసుకున్న ప్యాంట్. ఇది వచ్చేసి స్ట్రెచ్ అవుతుంది. సో నార్మల్ సైజ్ కంటే ఇంకొంచెం చిన్న సైజ్ తీసుకున్నా వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను. సో ఈ పర్టికులర్ మోడల్లో 29 సైజ్ కూడా ఉంది. సో నేను 29 తీసుకున్నాను. 29 కూడా కొంచెం లూజ్ ఉంది, బట్ ఓకే, ఎందుకంటే మళ్ళీ ఈ వేస్ట్ దగ్గర, అంటే ఇది వేస్ట్ కింద రాదు, హై రైజ్ కాబట్టి టమ్మీ ఏరియా దగ్గర ఇంకొంచెం టైట్ అవుతుందని చెప్పేసి నేను 29 సైజ్ చేసుకున్నాను. ఇది క్లాత్ వచ్చేసి స్ట్రెచబుల్ అనమాట, అందులో కాటన్ బ్లెండెడ్ అని ఉంది కానీ ఇది కాటన్ ప్యాంట్ అయితే కాదు. చాలా బాగుంది క్లాత్, చాలా హెవీగా ఉంది. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. ఇది 1000 రూపీస్ వర్త్లానే ఉంది, నిజంగా చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నాకు మాత్రం జస్ట్ 350కే వచ్చింది. ఇది మంచి డీల్, ఇది మాత్రం ప్యాంట్, ఎందుకంటే చాలా బాగుంది. సో ఈ కలర్ వచ్చేసి గ్రీన్ అనమాట, అంటే కంప్లీట్ డార్క్ గ్రీన్ కాకుండా కొంచెం ఆలివ్ గ్రీన్ అంటారేమో. సో ఇది దీనిలో బ్లాక్ లేకుండే, బ్లాక్ ఉంటే మాత్రం బ్లాకే తీసుకునేదాన్ని. సో ఇది హై వేస్ట్ అనమాట, అంటే ఆల్మోస్ట్ నాకు ఇంతవరకు వచ్చింది. ఇది చాలా బాగుంది. ఎవరైతే హై రైజ్ కోసం చూస్తున్నారో ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది ఫస్ట్ నేను వేసుకునేది. సో ఆల్మోస్ట్ ఇంతవరకు వస్తుంది ప్యాంట్. సో
సో అలా హై రేస్ ఉన్నప్పుడు మనం క్రాప్ టాప్స్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. అండ్ మనకి టమ్మీ, మెయిన్ రీజన్ టమ్మీ వచ్చేసి కవర్ అయిపోతుంది అనమాట. సో మర్చిపోయాను, ఇంకొక ప్యాంట్ కూడా చూపిస్తాను. సో ఇంకొక ప్యాంట్, ఇది కూడా పలాజో మోడల్, బట్ ఇవి ఏంటంటే కొంచెం మనకి బటన్స్ అటాచ్ అయ్యాయి. బట్ ఇది ఓపెన్ అవ్వదు, పైన జస్ట్ అటాచ్ అయ్యాయి అంతే. ఇందులో తీసుకున్న సైజు 30, నాకు కొంచెం లూజ్ ఉంది బట్ ఓకే. ఈ క్లాత్ కూడా చాలా బాగుంది, అంటే క్రష్ మెటీరియల్ లా ఉంది, చాలా బాగుంది క్లాత్. సో ఇలాంటివి ఇది హై వేస్ట్ అనమాట. సో ఇలాంటివి మనము కొంచెం క్రాప్ టాప్స్ పే చేసుకున్నప్పుడు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది లుక్. సో ఈ ప్యాంట్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 2000 అని ఉంది, బట్ 2000 వర్త్ అయితే కాదు. నేను దీన్ని 503 రూపీస్కి తీసుకున్నాను. సో అంటే నేను ఆ ప్యాంట్తో క్లోజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పార్ట్ 1 అజియో హాల్. నెక్స్ట్ నేను పార్ట్ 2 కూడా చేస్తాను, వీలైతే పార్ట్ 3 కూడా చేస్తాను. ఎందుకంటే చాలా చాలా హ్యూజ్ సేల్ రన్ అవుతుంది అండ్ మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి. సో పార్ట్ 2 మాత్రం నేను చేస్తాను. సో పార్ట్ 2 కూడా తప్పకుండా చూడండి, ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉంది పార్ట్ 2లో. అంటే చాలా ఎక్కువ రేట్వి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసాయి నాకు. సో అవి అసలు మిస్ అవ్వద్దు. సో నేను అందుకోసం అది పార్ట్ 2లో పెట్టాను. సో ఇప్పుడు అవన్నీ వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇది వేసుకున్నాను కాబట్టి ఇది ఒకసారి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ప్యాంట్ చూపిస్తాను. సో మిడ్ రైజ్ అంటే మనకి ఇంతవరకు వస్తుంది అనమాట, హై రైజ్ అంటే ఆల్మోస్ట్ ఇంతవరకు ఉంటుంది. సో ఇది ప్యాంట్ వచ్చేసి ఈ టాప్. మీకు ఇందులో ప్యాంట్ కూడా తెలుస్తుంది. సో ఇలా నెక్ డీప్ ఉంటుంది కాబట్టి నేను నెక్స్ట్ శారీస్ కూడా పేర్ చేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను. బ్యాక్ కూడా సేమ్. ఇది ప్యాంట్. సో నెక్స్ట్ వచ్చేసి హై వేస్ట్ పలాజో. సో లాస్ట్ వచ్చేసి టాప్ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ కిందికి ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో ఇంత లూజ్ ఉంటుంది అనమాట. సో ఇలా చూస్తే మీరు బాగాలేదు అనుకుంటారు కాబట్టి దీనికి ఒకదానికి నేను ఎలా స్టైల్ చేసుకున్నానో చూపిస్తాను. అంటే ఇంకా చాలా వేస్గా స్టైల్ చేసుకోవచ్చు, బట్ బేసిక్ స్టైల్. ఆల్రెడీ ఈ ప్యాంట్తో పేర్ చేసుకుంటున్నాను పలాజోతో. ఎల్లో ఉంది కాబట్టి ఎల్లోతో పేర్ చేసుకున్నాను, బట్ ఇంకా చాలా వేస్గా ట్రై చేయొచ్చు ఇది ప్లెయిన్ కాబట్టి. సో అందుకోసం నాకు నచ్చిందని చెప్పేసి మళ్ళీ యూజ్ చేసుకున్నాను ఇది నేను. సో అంతే, ఈరోజుకి ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను. అజియో పార్ట్ 1 హాల్. పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేయండి, చాలా మంచి కలెక్షన్ ఉంది అందులో. అంటే చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా, బట్ మనం స్టైలింగ్ చేసేటప్పుడు చాలా డిఫరెంట్ అయిపోతాయి. అండ్ చాలా చాలా ఎక్కువ కాస్ట్లో ఉన్నవి నాకు చాలా బడ్జెట్లో వచ్చాయి. సో పార్ట్ 2 అసలు మిస్ అవ్వకండి. సో అంతే, మీకు ఈరోజు అజియో హాల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.